వెల్కమ్ టు జస్ట్ మించుది యోహాను 1:48. నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని. కాంటెక్స్ట్ అంటే యేసుక్రీస్తు ప్రభుల యొక్క శిష్యుడిగా పిలుపు చేర్చబడిన తర్వాత పిలుపు వెళ్ళి నతానియేలుకు పరిచయం చేయడం జరిగింది. నతానియేలు యేసుక్రీస్తు ప్రభుల దగ్గరకు వచ్చినప్పుడు ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని చెప్పడం జరిగింది. నతానియేలు ఆశ్చర్యపడిపోవడం తన వంతైంది. ఆ తర్వాత నీవు నన్ను ఏ విధంగా ఎరుగుతూ అన్నప్పుడు నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సందర్భమే ఇది. యేసుక్రీస్తు ప్రభులు వారికి ఆయన భూతకాలం గురించి, వర్తమాన కాలం గురించి, భవిష్యత్తు కాలం గురించి 3 కాలాల్లో ఉన్న సమస్తము ఎటువంటి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అనమాట. సో సమస్తము ఆయనకు తెలుసు. ప్రాముఖ్యంగా నతానియేలు కపటము లేనటువంటి వ్యక్తి, ఇతడు నిజంగా ఇశ్రాయేలు అంటే అబ్రహాం యొక్క సంతానం అంటూ ఆశ్చర్యపడే రీతిగా యేసుక్రీస్తు ప్రభువులు చెప్పడం జరిగింది. ఆమేన్.